అసెంబ్లీలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ వెకిలి చేష్టలు ఎప్పుడు నవ్వడు చంద్రబాబు నాయుడు. ఏ రోజు కూడా నవ్విన పాపాన పోలే. అటువంటి వ్యక్తి వెకిలిగా సునకానందంతో కొట్టుమిడిచి హాహా అని గచ్చబెట్టి నవ్వినాడు. ఏమయ్యా అంత నవ్వు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు చెప్పు ఒకసారి. నీ భార్యను ఎవడైనా అన్నప్పుడు నువ్వు పడతావు అదే మాట, అప్పుడు రాదే నీకు నవ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చింది నవ్వు అని అడుగుతున్నా. మరి నువ్వు కూర్చొని మాట్లాడతావు నిజాయితీ గురించి, నీతి గురించి, అసభ్యత గురించి, అశ్లీలత గురించి. ఇవన్నీ మానుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి హితవిస్తూ, ఆయన అసలు రంగు ఈ రెండు సంఘటనలు బట్టి బేరుజు వేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నా. ముగ్గురికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఇటీవల ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కోటాలో. ఆ ముగ్గురిలో కావలి గ్రీష్మ అనేటువంటి అమ్మాయి, ఆమెకు ఉన్నటువంటి అర్హత అంతా తొడగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాయకులు నా కొడకల్లారా లాగి కొడతా అని చెప్పి తొడగొట్టేటువంటి అమ్మాయికి నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పు. నంబర్ 1. నంబర్ 2, ఈ రాష్ట్రంలో అనేక మంది, ఎస్పెషల్లీ ఈ జిల్లాలో, ఈ రాయలసీమలో అనేక మంది రెడ్డి కులంలో బాగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, రాజకీయాల్లో అనేక పర్యాలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను పక్కన పెట్టి ఒక పోలీసు వాహనాన్ని దహనం చేసేటువంటి, కాల్చేటువంటి వ్యక్తికి, ఆ కేసులో 3 నెలలు పరారైనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. డబల్ స్టాండర్డ్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా, 1, 2 కాదు. నువ్వు చెప్పాలంటే ఇంత దౌర్భాగ్యులు పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చూస్తే కొన్ని వందలు, మీకు చూసి ఓపిక ఉంటే నేను చూపిస్తా. ఏ రకంగా ఎన్నికల ముందు మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది. నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం మాట్లాడినాడు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినాడు. నరేంద్ర మోడీని ఎంతగా తూలనా అన్నాడు ఆ రోజు, ఈరోజు ఎంతగా పొగుడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా, వేరే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడే చెప్పాలా, దానికి పవన్ కళ్యాణే చెప్పాలా. సనాతన ధర్మం గురించి ఏ రకంగా మాట్లాడినాడు, ఆయన నోటితోనే కూర్చొని మా అమ్మ దీపం వెలిగించుకొని హారతి ఇచ్చేదాన్ని దీపం ఇస్తే మా నాయన సిగరెట్ కాల్చుకున్నాడు దాంట్లోంచి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కూర్చొని సనాతన ధర్మం మా ఇంట్లో పొద్దున్నే లేస్తానే రామాయణ పారాయణం తప్ప, రామనామం తప్ప ఇంకోటి లేదని చెప్తాడు. 1 కాదు 2 కాదు, సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను స్పెషల్గా ఈరోజు మాట్లాడదలుచుకునేది దీని మీదనే. నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ను కూర్చొని అపహాస్యం చేసేదానికి, ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నా. దీని ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతున్నాను. దాన్ని నీ క్యారెక్టర్ ఏంది, నీ మనస్తత్వం ఏంది, నీ యొక్క క్యారెక్టర్ ఏందని దీన్ని బట్టి అర్థమవుతోంది. దాన్ని నువ్వు చెప్పుకో ఇప్పుడు ప్రజలకు. నేను అడుగుతున్నా దీన్ని, ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు వెకిలి నవ్వావు, నీ వెకిలి చేస్తులు, నీ సునకానందానికి అర్థమేంది? ఒక నాయకుడిని కూర్చొని 11 గాడు అంటావా? 11 గాడు అనేటువంటి గాండుగాళ్ళకు నేను చెప్తున్నా, ఎవడి పేరు చెప్తే మీరు ఉచ్చబోసుకుంటారో, ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో, ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉన్నటువంటి 116 మంది కలిసి ఒకటే పోరాడాడు ఆయనయ్య జగన్మోహన్ రెడ్డి. మీ విష ప్రచారాలు, మీరు చేసేటువంటి ఈ యొక్క పనికిరాని పనులన్నీ తీసుకొని మీకున్నటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చినారు మీకు అధికారం. మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్, మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు, మీరు చేసేటువంటి ఒకసారి నమ్మి చేశారు. ఈరోజు తెలుస్తుంది. ఈరోజు అసెంబ్లీ లేకుంటే రాజీనామా చేసుకొని మొత్తం ఈ రాష్ట్రానికంతా
మళ్ళీ ఎన్నికలు పెడితే నీ భవిష్యత్తు ఎందుకు తేలుతుంది. 11 కాదు, మీరు ఎక్కడుంటారు. హుందాతనం గురించి మాట్లాడినప్పుడు దీనికి నువ్వు సమాధానం ఇవ్వు. ఏ అర్హత ఉండి గ్రీష్మ అని చెప్పేసి ఒక అమ్మాయి తొడగొట్టి నా కొడకల్లారా బస్సుల్లోంచి లాగి లాగి కొడతానని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నీ యొక్క సంస్కృతి ఏంది, నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు ఒకసారి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి ఈ ప్రాంతంలోనే అనేక మంది నాయకులు ఉన్నారు. 3 సార్లు 4 సార్లు 5 సార్లు శాసనసభ్యులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అత్యధికంగా చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని కేవలం పోలీసులు జీపులు కాల్చినటువంటి వ్యక్తికి పోలీసుల మీద పడి రౌడీయిజం చేసి పోలీస్ వాహనాలను తగలబెట్టినటువంటి వ్యక్తిని ఎవరైతే 2 నెలలు 3 నెలలు బెయిల్ తీసుకున్న దానికి పరారైనాడో పోలీసులు వెహికల్ కాల్చినటువంటి వ్యక్తిని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నావు చంద్రబాబు నాయుడు? ఇది చెప్పు. ముందు నీ యొక్క నక్క వినయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి నీ యొక్క అసలు రంగు ఈరోజు చూపించు. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. ఏమిటి సంస్కృతి? ప్రతిసారి కూర్చుంటావు, మాకు సంస్కృతి లేదంటావు. వైఎస్ఆర్సీపీ అంటే దౌర్జన్యకారులు అంటావు, అక్రమార్కులు అంటావు, అవినీతి పరులు అంటావు. అసలు మాకు ఎటువంటి పద్ధతి తెలియదంటావు. ఈ 2 కారణాలు నువ్వు చెప్తే తర్వాత ఈ రాష్ట్ర ప్రజలంతా నువ్వు ఏందో నీ గురించి చెప్తారు. ఈరోజు పొద్దున 3 గంటలకు మా పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోలీసులు తీసుకొని పోయినారు. కారణం ఏంటంటే హత్య అనేటువంటి సినిమాల్లో కొన్ని సంఘటనలు ఈ యొక్క పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ప్రచార మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనేటువంటి నెపంతో అతన్ని తీసుకొని పోయినారు. నేను అడుగుతున్నాను పోలీస్ వారిని, ఏం తప్పు చేశాడయ్యా పవన్ కుమారు? ఒక సినిమా తీశారు, ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ అయిపోయింది, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారంటే దాంట్లో తప్పు లేనట్టే కదా. ఒక సినిమాలో ఉన్నటువంటి క్లిప్పింగ్లు నువ్వు సర్క్యులేట్ చేస్తే వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చినాడని చెప్పి ఆయన కుటుంబ సభ్యులను ఆయన తల్లినో ఏదో అగౌరవపరిచినట్టు దాంట్లో ఉన్నాయని చెప్పి మాట్లాడితే పవన్ కుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకొని పోయి ఈరోజు స్టేషన్లో పెట్టారు. ఇప్పటికి కూడా స్టేషన్లో ఉన్నాడు ఆయన. నేను అడుగుతున్నాను పోలీసులు, ఈ ప్రభుత్వాన్ని, ఏ తప్పు చేశాడు పవన్ కుమార్?